సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కొండయ్య సార్. ఇక్కడ ఈ పిరమిడ్ స్టార్టింగ్లో అయితే నేను వచ్చి 5 years అయింది, కానీ అంతకుముందు ఈ టీం అంతా శ్రీను బాబాయి, శంకర్దాస్ సారు, అలానే మన గంగిరెడ్డి పెదనాయన, గురుకుమార్ అన్న, ఈరారెడ్డి సార్, వీళ్ళందరూ ఎంతో కష్టపడి ప్రసాద్ అన్న బాడీ వేకేట్ చేశాడు. ఆయన ఉన్నతంలో కలిపోయాడు, ఎక్కడున్నా ఆయన గమనిస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఎంతో కష్టపడి ఈరోజు ఇంత బాగుంది అంటే వాళ్ళ ఎంత పెద్ద అక్కడ చూడండి అలాంటి గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ భూపేష్ గారు, దేవగుడి వీళ్ళందరూ మనకు హెల్ప్ చేసి ఈరోజు మేము ఇలా చేసుకున్నాము. అంత బాగుండేప్పుడు చేసుకోవడం గొప్ప కాదు, కానీ అప్పుడు రాలుండేప్పుడు చేయడం వాళ్ళు గ్రేట్ మాస్టర్స్. ఇంటి దగ్గర నుండి క్యారెల్ తెచ్చుకోనప్పుడు బాలకొండయ్య సారు ప్లస్ కింద దత్తపీఠంలో ఆ గురువు గారు వీళ్ళకి అందరికీ భోజనాలు పెట్టడము, నీళ్ళు ఇవ్వడము, ఎంతో మాకు ఈరోజు మేము ఇంత డెవలప్ చేసుకున్నామంటే ఈ సారు కింద దత్తపీఠంలో గురువు గారు. ఒక మాట చెప్తాను మాస్టర్స్, ఎందుకంటే ఇంకా టైం అయింది. మా బాబాయ్ పొద్దాకులు ఇంగరాండి అని పిలుస్తున్నాడు కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను. మాస్టర్స్ దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఇది లోక కళ్యాణం పని. ఈరోజు చెట్లు చాలా ఉన్నాయి, ఇక్కడ దగ్గర 300 మొక్కలు ఉన్నాయి. ఈ 300 మొక్కలు ప్రతిరోజు మేము శ్రీను బాబాయి, యశోదక్క అంటే పిన్ని, శంకరదాసారు, శ్రీదేవక్క, చెన్నారెడ్డి అన్న, గోపాల్ అన్న, ఎంతో మందివి వాళ్ళకి ఇద్దరికి వెహికల్స్ ఉన్నాయి. అన్న పిరమిడ్ దగ్గర ఆవులు వస్తూ ఉన్నాయి, చాలా చెట్లను ఇబ్బంది పెడతా ఉన్నాయన్న, పొదం రండి అన్న అని. మేము నెలలో మినిమం అంటే 15-20 రోజులు ఇక్కడే ఉంటాం మేమందరం కలిసి. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని గొప్ప క్షేత్రం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అలా ఆవులు వస్తూ ఉంటే నేను దత్తపీఠానికి పోయి సార్ చెప్తే ఆడికి పోయి సార్ ఇట్లా ఆవు వస్తూ ఉంది, చాలా ఇబ్బంది పెడుతుంది మాకంటే, అది మగ అమ్మ ఆడావుల మీద వదిలిపెట్టేశాను, అలా మనం బంధించకూడదు, అది న్యాయం కాదు, మీరే తలాయం తీసుకొని కంచె కట్టండి అని చెప్పాడు. కంచె వాళ్ళని పిలిస్తే 4 లక్షలకు మించి 5 లక్షలు అవుతుంది అన్నారు. ఎలా అబ్బాయి 5 లక్షలు అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, అడగాలంటే భయం అవుతుంది, ఎవరేమనుకుంటారు ఈ పిల్ల సిగ్గులాగా నిలాంటి, ఏదో నాకు తోచిన బాధ నాకు అలా అనుకున్న వెంటనే నేను ఈ విషయము మన శ్రీను బాబాయ్కి, ఈ శంకర్దాస్ సార్, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు నేను ఏం చెప్తే దానికి ఓకే అంటారు, లేదని ఎప్పుడు అన్నారు వీళ్ళు. కాబట్టి ఇలా చెప్పారు సార్. ఇలా అంటే గంగిరెడ్డి పెదనాయన ఏం చెప్పాడంటే, చీటీ పెట్టుమా, 1-2 లక్షలు చీటీ పిరమిడ్ తరపున అన్నాడు. అన్న వెంటనే చీటీలు ఎవరేస్తారు, ఇది నాకు అనుభవమే లేనిది అనుకున్నా. కానీ కళ్ళు మూసుకొని గురుదేవా, చెట్లను కాపాడాలంటే మాకు ఒక సంరక్షణగా ఏదన్నా ఉండాలి అనుకున్నప్పుడు 1.5 రోజుల్లో 20 మంది ఫోన్ ద్వారానే ఫిల్ అయిపోయారు చీటికి. అలా 19 మందిని బయట వ్యక్తులు తీసుకొని ఒక పర్సన్ ఇక్కడ పిరమిడ్ తీసుకున్నాము. ఈ పిరమిడ్కి డబ్బులు కట్టుతూ ఇది ఒకటి 1,90,000 వచ్చింది. మళ్ళీ తర్వాత 1,90,000 ఇంట్రెస్ట్కి ఇచ్చుకొని మళ్ళీ ఈ డబ్బులు మళ్ళీ ఎలా రావాలి, 2 లక్షలే నా దగ్గర ఉంది, ఇంకా 2 లక్షలు ఎలా రావాలి అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని గురుదేవా నేను ఏం అడుగుతున్నానో నేను డెవలప్మెంట్కి అడుగుతా ఉన్నాను. నువ్వు చెప్పింది నాకు ఒకప్పుడు ఏం చెప్పాడంటే, ఇదే స్టెప్స్ మీద ఎక్కేటప్పుడు మరో కొట్టలాగా తయారు చేయాలని చెప్పాడు గురువు నాకు. అలా చేయాలని చెప్పాలంటే నేను ఈరోజు ప్రతి ఇంటికి దేహేని అడగాలి, ఇది నా ఇంటికి అడగలేదు. కాబట్టి డెవలప్మెంట్కి అందరూ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో నేనేం చేశాను, అలా నాకు నేను అనుకున్నప్పుడు కళాధర్ రెడ్డి సార్ ద్వారా ఒక గ్రేట్ మాస్టర్, పేరు చెప్పవద్దని చెప్పారు, నేను ఇక్కడ చెప్పలేదు, వాళ్ళు ఎంతో నా వెంటుండి ఈరోజు నాకు లక్షల డబ్బులు, వాళ్ళు వేలతో డబ్బులు ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి భార్యాభర్త వాళ్ళ పేరు చెప్పొద్దని నేను అనౌన్స్ చేయలేదు, కానీ జమ్మలమడుగులోనే అక్క నేనున్నాను నీ వెనకాల నువ్వు చెయ్యి, వాళ్ళ మిస్సెస్ అది ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టపడతారు, వాళ్ళ మిస్సెస్ ఏదన్నా ఉండని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అక్క నువ్వు ఎంత కావాలో మేము ఇస్తాము, నువ్వు ఏం చేస్తావో చెయ్యని. వాళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చారు దానంలోకి, లాస్ట్ ఇయర్ నాకు పరిచయం అయ్యారు. ఆ మాస్టర్ నాకు 1 lakh ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఆడికి 3 లక్షలు అయింది. 1 లక్ష టార్గెట్ ఎవరికి పెట్టాలని మా వాళ్ళకి పెట్టా, తలా 10,000 ఇవ్వండి మీరు ఖచ్చితంగా అని. వీళ్ళందరూ ఊరు కొండకొని ఏదో ఒక గొడవ పెట్టంటారని, నాకు సంబంధం లేదు, 10,000 ఇవ్వాలని అందరూ తలాగా తీసేసుకొని 4 లక్షలు చేసేసి కంచె ఫినిష్ చేశారు. అంటే ఈరోజు మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత ధైర్యంగా కళ్ళు మూసుకొని పడుకుంటామో అంత ధైర్యంగా ఈరోజు ఆవుల మీద లేకోకుండా చెట్లను సంరక్షించుకుంటా ఉన్నాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ కల్లా అన్నదానం, అంటే గురువు గారు తన కోరుకున్న దాన్ని నెరవేర్చడానికి 24 hours నేను మన అగస్త్యేశ్వర డెవలప్మెంట్కు ఒక థాట్ వచ్చింది నాకు. అగస్త్యేశ్వర జూమ్ ఓపెన్ చేశా, అగస్త్యేశ్వర జూమ్ ఈరోజు టాప్లో అగస్త్యేశ్వర జూమ్ ఉంది. ఎవరు చూసినా కూడా అందులో కూడా 1 లక్షల రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే నిన్న కష్టాలకి
అతిథి సార్ చేసినటువంటిది కదా, కర్తాళ్ళు అన్నదానం మహాదానం కదా, మన వంతు మనం సహాయం చేస్తామంటే 4.5 లక్షలు 2 రోజుల్లో నాకు వసూలైంది. అన్నదానానికి నేను 4.5 లక్షలు ఇచ్చాము మేవాడు, అన్నదానానికి శక్తిస్థలికి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం ఒక అడుగు ముందుకు వేస్తే మనకు 2 అడుగులు వెనకాల ఉన్నారు. మనం ధైర్యంగా ముందుకు నడవాలి. కాబట్టి ప్రతి ఒక్కరి మీద శిరస్సు వచ్చి అడుగుతున్నాను, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు మనకు అన్నదానానికి చేస్తే ఎంతో మంది ఆనందానికి అవుతాము, ఆరోగ్యానికి అవుతాము. సత్య సార్ చెప్పాడు, ఏం చెప్పాడు, ఎవరైనా సరే క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ ఎలాంటి జబ్బు వచ్చినా సరే 11 రోజులు ఈ పిరమిడ్లో నిద్ర చేస్తే ఏ ఒక్క మందుకి కూడా అవసరం లేదని సార్ నోటిసారా చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ అగస్త్యముని, తర్వాత అలుగుంటవల్లి కోన, గురప్ప స్వామి, తర్వాత దత్తాత్రేయుడు, వీళ్ళందరిని అడిగాల్సిన ప్లేస్ చాలా శక్తివంతమైన ప్లేస్ గండికోట. కాబట్టి ఇక్కడ డెవలప్ చేయండి. ఈ డెవలప్మెంట్లో మీరు కూడా అందరూ భాగస్వాములు కావాలి. కుమారంగా ఇందాక చెప్పారు, దీనికి కుమార్తో పాటు ఇంకా కొంతమంది మాస్టర్స్ ఇచ్చారు. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఎంతో డెవలప్ చేశాడు. ఈరోజు దానికి చిన్న పిరమిడ్ మాస్టర్స్ నాకంటే కొంచెం వాళ్ళు దాన్ని చేశారు. నేను అంతా పిరమిడ్ ఆ రూమ్ అయిన తర్వాత వచ్చాను. అంత ముందు వాళ్ళే కష్టపడ్డారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ మాస్టర్స్ ఈరోజు వచ్చి చూస్తే ఇందాక అయ్యి చెప్పాడు, స్కూటీలో ఎట్లా వస్తాయి తెలుసు, అభిమానులు కట్టుకొని వస్తాయి. ఎందుకంటే ఎదరగాలి, ఎవరు కనుక్కోకూడదని మాస్క్ కట్టుకున్నా. ఎందుకంటే మా కుటుంబానికి ఒక ప్లేస్ మంచి పల్లె వాళ్ళ బాబు ఎట్లా స్కూటీలు పోతుంది అనుకో.